రెండవ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం, క్రీస్తు శరీరము శ్రమపడిన కనుక మీరు నట్టి మనసును ఆయుధముగా ధరించుకుని శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరం ముందు జీవించు మిగిలిన కాలమేక మీదట మనుజాషులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలియకని ఏమీ లేక ఉండును. మనుజాశలను మనుషులకు వచ్చే యొక్క ఆశలు, మనుషులకి ఆశలు అనేటువంటివి ఉంటాయి. మనుషులకి ఆశలు తీరని ఆశలు, కోరికలు తీరని కోరికలు. అదే ఆశ కన్నా దురాశ ఎక్కువైపోయి దురాశ గర్భమును ధరించి పాపమును కనుక పాపం పరిపక్వమై మరణమును కన్నంత ఆశ ఎక్కువ ఉంటుంది, అంత దురాశ ఉంటుంది. ఈ మనుజాశలు అనుసరించి నడుచుకోకూడదు. మనం దేవుని ఇష్టం ఏమిటి, దేవుని యొక్క ఉద్దేశం ఏంటి, దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, దేవుని యొక్క సంకల్పం ఏంటి, సంకల్పంలో మనం ఉన్న వ్యక్తులు, మనం దేవుని యొక్క ఉద్దేశంలో ఉన్న వ్యక్తులు మనం అని చెప్పేసి ఆలోచించుకుంటూ దేవుని ఇష్టం ఏంటన్నది దాని ప్రకారం నడుచుకోవాలి తప్ప పాపం జోలికి వెళ్ళకూడదు. మనం పాపం అనేది చేయకూడదు. పాపం అనేది ఏంటండి? ఆధ్యాత్మికమైన పాపం. ఏదైతే ఆజ్ఞలు ఇచ్చి ఇది చేయమని చెప్పాడో అది చేయకపోతే పాపం. మనం ఏదో ఇప్పుడు నరహత్య చేసేసి లేకపోతే దొంగతనం చేయడం ఇవే అనుకుంటారు చాలామంది. దొంగతనం చేయట్లేదు కదా, నేను ఎవరిని కూడా నరహత్య చేయట్లేదు కదా, నేను ఎవరు కూడా అబద్ధం ఆడట్లేదు కదా అనుకుంటారు. అది కాదు, అవన్నీ పాపాలే, కాదంటలేదు. దేవుడు చెప్పిన ఆజ్ఞలను అతిక్రమించడం. కానీ అసలు నువ్వు ముందు ఏదైతే చెప్పాడో, ఏ ఆజ్ఞనైతే పాటించుకున్నావో అదే ఆజ్ఞాతిక్రమం పాపం అన్నాడు. ఆజ్ఞను అతిక్రమించడం అంటే నువ్వు ఆదివారం ఆరాధన మానేసి నువ్వు ఏ ఫంక్షన్లోకి వెళ్ళావంటే నువ్వు ఆజ్ఞను అతిక్రమించినట్టే. ఆదివారం ఆయన ఆరాధించాలి. ఇదిగో సంఘంలో ఏదైనా కూడిక జరుగుతుందంటే, సంఘంలో ఏదో కృతజ్ఞత కూడుకో లేకపోతే సంఘంలో బైబిల్ తరగతి జరుగుతుందంటే నువ్వు మానేసి నీ ఇష్టానుసారంగా జీవించావంటే నువ్వు ఆజ్ఞని అతిక్రమించినట్టే. ఇదిగో నీకు అనిపించేసిన సహోదరుని నువ్వు ప్రేమించకుండా ఉన్నావు అంటే నువ్వు ఆజ్ఞని అతిక్రమించినట్టే. ఇదిగో ఆయనకి ఇచ్చే భాగంలో నువ్వు బాప్తిస్మ భాగంలో నువ్వు కానుక ఇచ్చుకున్నా, నువ్వు కానుక నువ్వు దాచుకుని నువ్వు దొంగిలిస్తున్నావు, ఆయన సొమ్ము దొంగిలించినట్టు ఆయన ఆజ్ఞాతిక్రమమే. ఆజ్ఞ ఏదైతే రాయించాడో ఆ ఆజ్ఞలను మనం పాటిస్తూ ఉండాలి. దేవునికి ఇష్టమైన పని ఏంటని నెరవేరుస్తుండే. దేవునికి ఇష్టమైన పని ఏంటి, దేవుని యొక్క ఉద్దేశాన్ని నేను నెరవేర్చే వారికి ఉన్నానా లేదా, దేవుని ఇష్టం ఏంటని తెలుసుకోవాలి. నా ప్రియ సహోదరులారా, దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశం ఏంటని తెలుసుకోవాలి. ఏదో అజ్ఞానం వల్లే నడవకూడదు, ఏదో జ్ఞానం లేని వారుగా నడవకూడదు, జ్ఞానుల వల్లే నడుచుకోవాలి. దేవునికి ఇష్టమైన